ఏంది మీనమ్మా ఇయాలప్పుడు వచ్చినావు? ఏందమ్మీ నిన్ను చూడ్డానికి పొద్దుగూకునాక రాకూడదా? చిన్న పని ఉండొచ్చినాను. సర్లే లోనికి రా. నడిసి వచ్చినాను కదా, కాళ్ళు లాగేస్తున్నాయి, మెట్లెక్కలేను, ఏడనే కూర్చుంటా. అట్నే కూర్చో. ఏం పని మీద వచ్చినావమ్మే? నా మనవడికి కొత్త గుడ్లు ఎత్తడానికి నా పెనివిటి దుడ్డు కోసం ఏడాడనో తిరిగినాడు. ఎవ్వరూ ఈలేదు. మా కాడో మేక ఉండాది, దాన్ని ఎవరికైనా అమ్మి ఆ దుడ్డుతో నా మనవడికి గుడ్డలెత్తుదాం అనుకున్నాడు. కానీ సీకట్లో మేకని ఎవడో దొంగిలించినాడు. అయ్యో, తర్వాత? ఇప్పుడు నా పెనిమిటి మనవడు మేక కోసం ఎతకతండారు. పండక్కి చిన్నోడికి గుడ్డలు ఎత్తిలేకపోయామని నేను దిగాలు పడిపోయినా. అప్పుడు జ్ఞాపకం వచ్చినది. మా ఇంటి వెనకమాల ఒక రేకు డబ్బాలో అప్పుడప్పుడు 5, 10 అని చేర్చి పెట్టినా. ఇందాక దాన్ని తెరిచి చూస్తే అందులో 1000 రూపాయలున్నాయి. కానీ అవన్నీ సిల్లర్ కాసులు. నేనెట్ట సిల్లర్ తీసుకెళ్లి అంగట్లో ఇస్తే వాళ్ళు మాదిరిగా చూస్తారు. అందుకే ఈ సిల్లర్ నీకు ఇచ్చి బదులుగా నీ కాడ నోట్లు తీసుకుపోదామని వచ్చినాను. ఇందా నువ్వు ఎన్నే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అబ్బి, సేనయ్య పెళ్ళ మీనమ్మ ఉంది కదా, వాళ్ళ మనవడికి దీపావళికి కొత్త గుడ్డలు ఎత్తాలంట. ఇందులో చిల్లరగా 1000 రూపాయలు ఉన్నాయి. అబ్బి, ఇది నువ్వు తీసుకుని 1000 రూపాయలు నోట్లుగా ఇయ్యి. ఏంటత్తా బాగుండావా? బాగుంటాను బిడ్డ, నువ్వు బాగుండావా? బాగుంటాను. కూర్చోండి. అట్నే అయ్యా. అమ్మా ఇందా ఇచ్చిరా పో. నా బంగారు కొండ. రే, అమ్మ వంట గదిలో ఉంది, వెళ్ళి చేతులు కడుక్కో. టపాసులు పిలిచావు కదా. ఇందా ఈ టపాసులు తీసుకెళ్ళి నీ మనవడికి ఇయ్యి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పర్లేదు ఇయ్యి. నా మనవడు మాదిరే కదా నీ మనవడు కూడా. నేనిచ్చిందయ్యే కదా, 5 నూర్లు ఎక్కువ ఉండాయి. నా కొడుకు నిన్న నాకు దీపావళికి 5 నూర్లు ఇచ్చినాడు. ఈ దుడ్డు నేనేం చేసుకుంటాను? ఇది కూడా కలిపి నీ మనవడికి మంచి డ్రెస్ ఎత్తి. నీకెందుకు అమ్మీ తంటాలు? నాకే తంటాలు లేవమ్మా. రేపు నీ మనవడిని తీసుకొని మా ఇంటికి భోజనానికి వచ్చేయి, సరేనా? సరే, నేను పోయొత్తా. భద్రంగా పోయిరా అమ్మీ. అట్నే.